ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం వారు కరెంటు బిల్లును ఏ విధంగా పే చేయాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. దానికోసం మనం ఈస్టర్న్ పవర్ మొబైల్ యాప్ మనం ఉంది. సో దానికోసం మనం ప్లే స్టోర్ కి వెళ్ళి ఇక్కడ మనం ఈస్టర్న్ పవర్ అని టైప్ చేస్తే చాలు మనకు ఈ విధంగా ఈస్టర్న్ పవర్ మొబైల్ యాప్ మనకు కనిపిస్తుంది. సో ఈ యాప్ ను ఇన్స్టాల్ చేద్దాం. ఇది 13.22 MB ఉంది. సో ఈ యాప్ ను మనం ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏ విధంగా మనం రిజిస్ట్రేషన్ చేయాలి, రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఎటువంటి మన పేరు మీద ఎన్ని మీటర్స్ అయితే ఉంటాయో అన్ని మీటర్స్ కూడా మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. అన్ని బిల్స్ మనం పే చేయవచ్చు మన మొబైల్లోనే. ఇన్స్టాల్ అయ్యింది. ఇన్స్టాల్ అయిన తర్వాత ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా చూస్ లాంగ్వేజ్ అడుగుతుంది. సో లాంగ్వేజ్ చూస్ చేసుకోండి. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. ఇన్ఫర్మేషన్ ఒకసారి చూసుకుంటూ ఇక్కడ నెక్స్ట్ లోకి వెళ్ళిన తర్వాత వెల్కమ్ టు EPDCL మనకు కనిపిస్తుంది. సో లాగిన్ అవుదాం. లాగిన్ అయ్యేటప్పుడు ఇక్కడ మనం మొబైల్ నెంబర్ అడుగుతుంది. మన మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేయండి. సో లాగిన్ విత్ మొబైల్ నెంబర్, సెండ్ ఓటీపీ దగ్గర క్లిక్ చేస్తే మన మొబైల్ కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ వచ్చినటువంటి ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేయవలసి ఉంటుంది. ఒకవేళ ఇలా మనకు లాగిన్ అవ్వని పక్షంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అక్కడ రిజిస్ట్రేషన్ చేయొచ్చు, లేదు అంటే డైరెక్ట్ గా మన మొబైల్ ద్వారా కూడా లాగిన్ అయిపోవచ్చు. సో మొబైల్ ద్వారా లాగిన్ అయిన వెంటనే మనకు ఈ విధంగా ప్రిఫేస్ కనిపిస్తుంది. ఇందులో చూసారా యాడ్ సర్వీస్ ఉంది, బిల్ పే, కస్టమర్ కేర్, కన్జంప్షన్, కనెక్ట్, పేమెంట్ హిస్టరీ, మనకు లింక్, ఆధార్, ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి. ఇందులో యాడ్ సర్వీస్ లోకి వెళ్ళి ఇక్కడ మన తాలూకా సర్వీస్ నెంబర్ ఏదైతే ఉందో 16 డిజిట్ సర్వీస్ నెంబర్ మనం ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత కింద ఎంటర్ నిక్ నేమ్ దగ్గర ఏదైనా మన యొక్క నేమ్ ఉంటే నేమ్ ఎంటర్ చేయండి, లేదంటే అలా విడిచిపెట్టేయండి. సో ఎప్పుడైతే ఇక్కడ మనం సర్వీస్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద ఉన్నటువంటి సబ్మిట్ బటన్ ఏదైతే ఉందో దాన్ని టచ్ చేయవలసి ఉంది. సో టచ్ చేసిన వెంటనే మనకు రిజిస్టర్డ్ అని వస్తుంది. రిజిస్టర్ అయిన తర్వాత పైన ఉన్నటువంటి ప్లస్ మార్క్ ఏదైతే ఉందో ఆ ప్లస్ మార్క్ ద్వారా మరొక సర్వీస్ నంబర్ కూడా మనం యాడ్ చేయవచ్చు. సో ఎప్పుడైతే సర్వీస్ నెంబర్ యాడ్ చేసామో మనం బిల్ పే చేయవచ్చు. బిల్ పే దగ్గరికి వెళ్ళి టచ్ చేస్తే ఆటోమేటిక్ గా మనకి అమౌంట్ ఎంత వచ్చింది, డ్యూ డేట్ కనిపిస్తుంది. సో అన్ని దగ్గర పే బిల్ కింద ఏదైతే ఉందో పే బిల్ దగ్గర టచ్ చేయవలసి ఉంటుంది. ఎప్పుడైతే మనం పే బిల్ దగ్గర టచ్ చేసామో ఆటోమేటిక్ గా పేటిఎం లోకి వెళ్ళిపోతుంది. సో పేటిఎం ద్వారా మనకు ఇక్కడ అమౌంట్ అనేది కట్ అవుతుంది. సో ఎప్పుడైతే పేటిఎం ద్వారా మనం వెళ్ళి అక్కడ పే చేస్తామో పేమెంట్ చేసి అక్కడ 6 డిజిట్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనకు ఇలాగా బిల్ కూడా మనకు రిసిప్ట్ వస్తుంది, పేమెంట్ రిసిప్ట్. సో ఈ విధంగా మనం మన పేరు మీద ఎన్ని కనెక్షన్స్ ఉంటే అన్ని వాటికి మనం పే చేయవచ్చు. థ్యాంక్ యూ.